శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం డిసెంబర్ మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ మాసంలో 3 గ్రహాలు వక్రించి ఉంటాయి. అందులో ప్రధానంగా గురువు వృషభ రాశిలో వక్రించి ఉంటున్నాడు, కుజుడు కర్కాటక రాశిలో వక్రించి ఉంటున్నాడు. అదేవిధంగా శని కనుక చూసుకున్నట్లయితే వక్ర త్యాగం అయిపోయింది ఆల్రెడీ శనిది. ఇక బుధగ్రహం పర్టికులర్గా మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండి 16వ తేదీ వరకు వక్రగతిలో ఉంటాడు రవితో కలిసి. అయితే ఈ రవితో కలిసినటువంటి బుధుడు వక్రత్యాగం 16వ తేదీ అవుతూ అదే 16వ తేదీ ధనస్సులోకి రవి మారుతున్నాడు. అదేవిధంగా శుక్రుడు గమనించుకున్నట్లయితే 3వ తేదీ నుంచి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశిలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆయన 29వ తేదీ వరకు మకరంలో ఉండి కుంభంలోకి 29వ తేదీకి వెళ్తూ శనిని కలుస్తాడు. అదేవిధంగా మీనంలో రాహువు, కన్యారాశిలో కేతు ఈ యొక్క సంచారం జరుగుతుంది. ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోవచ్చు, లేదా లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తారు. సింహలగ్నము, సింహరాశి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి 16వ తేదీ వరకు 4వ స్థానంలో ఉంటాడు. దీనివల్ల మీరు ఏదైనా ఒక వస్తువు కావచ్చు, గృహం కావచ్చు, వాహనం కావచ్చు, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా 16వ తేదీ లోపల తీసుకునే ఛాన్సెస్ చూపిస్తుంది. అలాగే 16వ తేదీ తర్వాత పంచమ స్థానంలోకి ఈ యొక్క రవి మీ యొక్క లగ్నాధిపతి ఎంటర్ అవుతున్నందుకు కాస్త ఈ కాంబినేషన్ అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి అంటే స్పిరిచువల్గా వెళ్ళడానికి అనుకూలించేటువంటి సమయం 16వ తేదీ నుంచి లగ్నాధిపతి ఎప్పుడైతే ఉపాసనా స్థానంలోకి వెళ్తున్నాడు. అదేవిధంగా పర్టికులర్గా ఇక్కడ ఈ రవి ఎప్పుడైతే పంచమంలో ఉంటాడో కాస్త కొత్త బిజినెస్ ఐడియాస్, కొత్తగా ఏదైనా థింక్ చేయడం లాంటివి ఇస్తుంది. కాకపోతే మీ ధనస్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే కేతు ఉన్నందుకు ఏదైనా మనీ మ్యాటర్స్ విషయంలో కాస్త చూసుకొని అడుగు వేయాలి. అంటే ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానివ్వండి, మనీ మ్యాటర్స్ విషయం మాట్లాడేటప్పుడు కానివ్వండి, తొందరపడి చేయకండి. ఏదైనా ధనం వచ్చినా వెళ్తున్నా సరే కాస్త గణపతిని తలుచుకుంటూ చేయండి ముఖ్యంగా. అదేవిధంగా ఇక్కడ మీకు సింహం వారికి చూసుకున్నట్లయితే శుక్రుడు అంటే 3వ అధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలోకి 3వ తేదీ నుంచి మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సింహలగ్నం వారు, సింహరాశి వారు మీరు స్త్రీలతో, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, మీ జెండర్ ఎవరైనా కానీ స్త్రీలతో మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు అనవసరంగా శత్రుత్వాలు ఏర్పడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాస్త వీలున్నంత మటుకు ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడేది. లేనట్లయితే అది శత్రుత్వాలకి, వాళ్ళకి ఏదైనా మీరు రుణాలు ఇవ్వడం వల్ల మళ్ళీ అదొక ఇబ్బంది రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంచెం స్లో అవుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి. బట్ డోంట్ వరీ, ఎందుకంటే ఇక్కడ ఈ వక్రించడం, ఎందుకంటే సప్తమ స్థానంలో ఉండేటువంటి శని కుజుడు దృష్టిలో ఉన్నాడు, అంటే వక్రించిన కుజుడు దృష్టిలో ఉన్నాడు సప్తమంలో ఉండే శని. కాబట్టి పార్ట్నర్స్ విషయంలోని, జీవిత భాగస్వామి విషయంలోని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని కొద్దిగా మీకు స్ట్రెస్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది. భాగ్యస్థానంలో అష్టమ స్థానంలో రాహు ఉన్నందుకు, రాహు పర్టికులర్గా ఏంటంటే కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళాలనేటువంటి సూచిస్తుంది. మరియు అదేవిధంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు మాత్రం మీరు ఖచ్చితంగా వింటారు. మరియు అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో శుక్రగ్రహము పర్టికులర్గా మీకు ఈ యొక్క పంచమ స్థానంలో ఉంటూ 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో బ్యాంకింగ్, చిట్ ఫండ్, ఈ ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఉద్యోగం మార్పులు కూడా ఇస్తుంది. 2వ స్థానం ధనస్థానంలో కేతు ఉన్నందుకు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, మరియు ముఖ్యంగా మీరు ఈ 7-8 తేదీలు పార్ట్నర్షిప్స్, బిజినెస్ రిలేటెడ్ డీల్స్ విషయంలోని, వేరే విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. 9-10 తేదీలు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ప్రత్యేకంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే వాళ్ళ జన్మజాతకాల్లో ఏదైనా వక్రగ్రహం ఉన్నట్లయితే ఏమిటి ఫలితం అని అడుగుతున్నారు. ఇది నాడీ ఆస్ట్రాలజీలో మనకు చూడండి, చాలామంది జాతకాల్లో ఈ పలానా గ్రహం వక్రించిందండి, ఈ పలానా గ్రహం అంటే శని కావచ్చు, గురువు కావచ్చు, వీళ్ళు వక్రించారని చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, రాహువు, కేతువు ఈ రెండు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటాయి, అంటే వెనక్కి తిరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ అది
కాలం అయిపోతుంది. రాహు అంటే కాలము అయిపోయినటువంటిది కాబట్టి కాలానికి కారకుడైనటువంటి రాహు వెనక్కి వెళ్ళిపోతుంది కాలము అనేటువంటి సంకేతంతో. అయితే మిగతా గ్రహాలు ఏవి అంటే రవిచంద్రులు అయితే అసలు వక్రించరు ఎప్పుడు కూడా, ఎందుకంటే సమయం వెనక్కి రాదు కాబట్టి ఈ రవిచంద్రుల ద్వారానే మనం సమయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇవాళ ఈ తిథి, ఈ నక్షత్రము, ఇంత సమయం గడిచింది. రవి నడినెత్తున వస్తే మనకి మధ్యాహ్నం అయిందని, సాయంత్రం అయితే అటు వెస్ట్ వైపు సూర్యుడు కనిపిస్తే సాయంత్రం అవుతుందని మనం తెలుసుకుంటూ ఉంటాం. తిథులను బట్టి చంద్రుడు ఉండేటువంటి ఇది కాబట్టి అది ఎప్పుడు వక్రించమంటే కాలం వెనక్కి తిరిగి రాదు కాబట్టి అవి వక్రించవు ఎప్పుడు కూడా. అయితే మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో వక్రించిన గ్రహంతో సమయంలో పుట్టారు వ్యక్తి అంటే దానికి చాలా పెద్ద విషయం ఉంటుంది. ఎలా అంటే ఒక ఉదాహరణకి శని వక్రించాడు అనుకోండి, ఏ గ్రహమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో వక్రించినప్పుడు ఉన్న స్థలం కంటే కూడా వెనకాతలు ఉండేటువంటి రాశితో సంబంధాలు పెట్టుకుంటాయి అవి. అంటే ఒక్కొక్కసారి ఆ వక్రించడం వల్ల మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటుంది. ఎలా అంటే ఉదాహరణకి మేషరాశిలో శని, మేషరాశి కాకుండా మేషరాశి తర్వాత అయినటువంటి రాశిలో శని భగవానుడు వక్రించాడు, అంటే వృషభంలో శని వక్రించాడు. వక్రించడం వల్ల అనవసరంగా నీచ ఫలితాలు పొందుతాడు. అదే మేషరాశిలో శని వక్రించాడు అనుకోండి, అప్పుడు నీచత్వం కోల్పోతాడు. అదేవిధంగా ఉచ్చస్థానానికి కూడా అదే వర్తిస్తుంది. ఉదాహరణకి తులారాశిలో శని వక్రించాడు అనుకోండి, అప్పుడు ఉచ్చస్థానం యొక్క ఫలితాలు కోల్పోతున్నాడు. కానీ వృశ్చికంలో వక్రిస్తే ఆయన ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. ఏదైనా ఒక గ్రహం కనుక వక్రించినప్పుడు తను ఏ రాశిలో ఉండి వక్రించాడో అది అదృష్టానికి దారితీస్తుందా, ఇబ్బందికి దారితీస్తుందా అనేటువంటి చూడాలి. ముఖ్యంగా ఏదైనా ఒక గ్రహం వక్రించిందంటే పాస్ట్ లైఫ్లో మిగిలిపోయినటువంటి విషయాలు ఈ లైఫ్లో పర్టికులర్గా ఆ జన్మనెత్తి ఆ వ్యక్తి ఆ కర్మను తీర్చుకోవడానికి వచ్చాడని అర్థం చేసుకోవాలి. ఎలా అంటే శని దగ్గర నుంచి తీసుకుంటే శని ఎవరికైనా వక్రించాడు అనుకుంటే రెండు ప్రొఫెషన్స్ చేస్తారు చాలామంది, 2 ప్రొఫెషన్స్, అందులో డ్యూయల్ సైన్లో ఉంటే ఇంకా గ్యారంటీగా అవుతుంది. అదే జీవుడు వక్రించాడు, గురువుకి సంబంధించిన కొంత సేవ, గురువులకు సంబంధించినటువంటిది కొంత మిగిలిపోయింది ఆయనకి, జ్ఞానాన్ని పంచే విషయంలో కానీ గురువులకు సేవకు సంబంధించిన విషయంలో కానీ మిగిలిపోయింది. అంటే పాస్ట్ లైఫ్లో చేయాల్సిన గురుసేవ చేసుకోలేకపోయాడు. శని వక్రించాడు అనుకోండి, పాస్ట్ లైఫ్లో చేయాల్సిన వర్క్ ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే జాబ్ సంబంధించిన విషయంలో జాబ్కి వెళ్తారు కానీ అక్కడ సరిగ్గా పనిచేయరు, నెల జీతం మాత్రం తీసుకుంటుంటారు. అది పెండింగ్ ఉండిపోయాడు ఆ వ్యక్తి పాస్ట్ లైఫ్లో. అందుకని ఈ జన్మలో ఎక్కడైతే జాబ్ జాయిన్ అవుతాడో అక్కడ రెండు పనులు చేయాల్సి రావడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ రాశిలో ఏముందనేటువంటిది. అయితే ఈ వక్రగతి ఉన్నప్పుడు మనం అమ్మో ఏమవుతుందని భయపడాల్సింది లేదు. అక్కడ అసలు అది ఏ యోగాన్ని ఇస్తుంది, ఒక్కోసారి అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒక్కోసారి ఇబ్బందిని ఇస్తుంది. బట్ అది చూసుకోవాలి. అదేవిధంగా శుక్రుడు వక్రించాడు, ఎక్కడుండి వక్రించాడు, సప్తమంలో ఉండి వక్రిస్తే ఏమవుతుందంటే జీవిత భాగస్వామి, వివాహ సంబంధాలు ఇదిగో దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. అది కంఫర్ట్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ధన సంబంధించిన విషయాలు కావచ్చు. 3లో ఉండి వక్రించాడు అనుకోండి, 2లోకి వస్తున్నాడు అంటే ఏమిటి, మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి. అది ఏ భావంలో ఉండి వక్రించాడో చూసుకోవాలి. ఒకవేళ బుధుడు వక్రగతిలో మనిషి జన్మించాడు అనుకోండి, మీరు ప్యూర్లీ మీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం పుట్టారు, గుర్తుపెట్టుకోండి. అలా షేర్ చేస్తేనే ఈ జన్మ మీకు కంప్లీట్ అవుతుంది. అలా ఒక్కొక్క గ్రహము వక్రించినప్పుడు ఒక్కొక్క ఇది ఉంటుంది. కుజుడు వక్రించాడు, కుజుడు అంటే దేనికి కారకుడు, భూములకు కారకుడు. అది వక్రించినప్పుడు ఒక మంచి ప్లానెట్తో వెళ్ళి కనెక్ట్ అయితే భూముల ద్వారా లాభాలు ఉంటాయి. వక్రించినప్పుడు ఆ 159 యాక్సెస్లో ఇంకొక పాపగ్రహంతో కనెక్ట్ అయితే రావాల్సిన భూమి కాస్త పోయి ఇబ్బంది పడతాడని అర్థం. సో దానికి ఏం చేయాలంటే వక్రించిన గ్రహాన్ని మనం చూసినప్పుడు అది వెళ్ళి ఏ గ్రహాలతో కంజంక్ట్ అవుతుంది, ఏ గ్రహాలతో చూడబడుతుందో తెలుసుకొని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే ఈ వక్రగతి ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు తగ్గుతాయి. బాగున్నట్లయితే మనం ఏం రెమెడీ చేసుకోకర్లేదు, అద్భుతంగా ఉంటుంది. ఆ రెమెడీస్ కూడా చిన్నవి, గోవుకి తినిపించడము, గ్రహాలకు దీపారాధన చేయడము, లేనట్లయితే అమ్మవారి నామాల్లో ఏదైనా ఒక మంత్రం చేసుకోవడం చేస్తూ ఉండాలి. శని వక్రించాడు ఉదాహరణకి, శని వక్రగతి వల్లే ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి, ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి వాళ్ళు చేయవలసిన మంత్రం ఏమిటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. జుపిటర్ వక్రించి నీచ స్థానంలోకి వెళ్తున్నాడు, అలాంటప్పుడు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. బుధుడు వక్రించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు, అందరికీ ఇబ్బందులు ఎదుర్కోవాలని లేదు. అది ఏదైనా నీచ స్థానంలోకి వెళ్ళినా పాపగ్రహాలతో కంజెక్ట్ అయినప్పుడు మాత్రమే అప్పుడు విష్ణు సహస్రనామాలు చేయండి, లేదా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చేయండి. శుక్రుడు వక్రించాడు, లలితా సహస్రనామాలు చేయండి, లేదా ఓం శ్రీమాత్రే నమః అని చేసుకోండి.